Welcome to Sai Master Academy. Continuation of hyperbola. This is the last video, a small video for only about asymptotes. What is the meaning of asymptote of a hyperbola? Jagrata vinandi. Asymptote ante emi ledu. We know if a line touches the curve, that is tangent. Touch అయిందంటే ఒక పాయింట్ దగ్గర x1 y1 2, 3 4, 5 ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో ఇఫ్ ఎ లైన్ టచెస్ ద హైపర్బోలా ఎట్ ఇన్ఫినిటీ పాయింట్, సో అది ఎక్కడో ఉంటుంది, ఇన్ఫినిటీలో ఉంటుంది, అంటే ఎక్కడో టచ్ అవుతుంది, అందుకే నేను టచ్ చేయలే, ఎక్కడో టచ్ అవుతుంది. సో ఇఫ్ ఎ లైన్ టచెస్ ద హైపర్బోలా ఎట్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ కాల్డ్ అసిమ్ప్టోట్. అలా మనకి ఎన్ని ఉంటాయి అంటే రెండు ఉంటాయి. ఇగో ఇది ఇక్కడ ఇన్ఫినిటీ 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 ఇన్ఫినిటీ. సో వి హావ్ హౌ మెనీ అసిమ్ప్టోట్స్? 2. ఎన్ని? 2. ఫర్ ఎలిప్సా హైపర్బోలానా? హైపర్బోలా. వెరీ గుడ్. సో ఆ హైపర్బోలాకు ఉన్న అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్స్ ఇవి క్లియర్ ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి? కాబట్టి కాన్స్టెంట్ ఉండదు. దిస్ ఈస్ మేకింగ్ లెస్ దెన్ 90 degrees ఇంక్లినేషన్, కాబట్టి ఇది నెగిటివ్ ఉంటుంది, మైనస్ y ఈక్వేషన్ నెగిటివ్ ఉంటుంది, దీని స్లోప్ పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ ఉందంటే స్లోప్ నెగిటివ్ వస్తుంది. సో దిస్ ఈక్వేషన్, దిస్ అసిమ్ప్టోట్ ఈక్వేషన్ x by a minus y by b equal to 0, this asymptote equation x by a plus y by b equal to 0, then the combined equation of asymptotes is x by a minus y by b into x by a plus y by b is equal to 0, which is nothing but x square by a square minus y square by b square is equal to 0. a plus b into a minus b. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. నౌ మ్యాజిక్ దట్ ఈస్ వి హావ్, అండ్ చాలా ఇంపార్టెంట్ నోటేషన్ కూడా అదేంటంటే హైపర్బోలా ఈక్వేషన్ ఏమో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. అదే కాంజుగేట్ హైపర్బోలా ఈక్వేషన్ ఏమో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1. అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాట్? 0. మీరు చూస్తే ఎల్హెచ్ఎస్ సేమ్, హైపర్బోలాకి కాంజుగేట్ హైపర్బోలాకి అసిమ్ప్టోట్స్. ఆర్హెచ్ఎస్ వేరు. ఆర్హెచ్ఎస్లో ఏముందంటే ఒకటి -1 ఉంది, ఒకటి 0 ఉంది, ఒకటి 1 ఉంది. ఈ మధ్యలో డిఫరెన్స్ చూడండి, 0కి -1కి డిఫరెన్స్ ఎంత? 1. 0 -1. ఈంజీడికి ఎంత లెంత్? ఈంజీడికి ఎంత లెంత్? దిస్ ఈజ్ ఆల్సో 1 యూనిట్, దిస్ ఈజ్ ఆల్సో 1 యూనిట్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ 1 యూనిట్. అంటే ఇవి ఎలా ఉన్నాయి, ఎందులో ఉన్నట్టు? ఇవి కామన్ డిఫరెన్స్ ఏముంటే ఎందులో ఉన్నట్టు? అవి ఎందులో ఉన్నట్టు? ఏపీలో ఉన్నట్టు, ఆర్ ఇన్ ఏపీ. అండ్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది వాడు మీకు ఒక హైపర్బోలా ఈక్వేషన్ ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ బై 5 వై స్క్వేర్ బై 3 ఇస్ ఈక్వల్ టు 1. దీని అసిమ్ప్టోట్ ఎలా ఉంటుంది తెలుసా? ఎక్స్ స్క్వేర్ బై 5 వై స్క్వేర్ బై 3 ఇస్ ఈక్వల్ టు కే. ఎందుకు సార్ కే? ఎక్సెప్ట్ కాన్స్టెంట్ అంతా సేమ్ ఉంటుంది హైపర్బోలాకి, అసిమ్ప్టోట్స్కి, కాంజుగేట్ హైపర్బోలాకి. సో ఇప్పుడు కే కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? సో దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్. దానికంటే ముందు ఎన్ని అసిమ్ప్టోట్స్ ఉన్నాయి? 2 అసిమ్ప్టోట్స్కి యాంగిల్ కనుక్కోమనేది మన ఫస్ట్ క్వశ్చన్. ద యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ ఆఫ్ ఏ హైపర్బోలా ఈజ్ 2 times of secant inverse E or 2 tan inverse B by A. రెండు ఫార్ములాస్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ సరిపోదు, అది పెద్దది కాబట్టి కొంచెం నెక్స్ట్ పేజ్లో రాస్తున్నా చూడండి. క్వశ్చన్ చెప్పరు, లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 14. ఇప్పుడు చెప్పు. షో దట్ ద యాంగిల్ బిట్వీన్ 2 asymptotes of hyperbola x square by a square minus y square by b square is equal to 1 is 2 tan inverse b by a or 2 secant inverse e. ఒకటేమో a అండ్ b లో ఉంది, ఒకటేమో ఎసెంట్రిసిటీలో ఉంది ఫార్ములా. సో ఒకసారి చూడండి డయాగ్రామ్, మళ్ళీ ఒకసారి చూడన్నారా? జాగ్రత్తగా వినండి, చూడండి, నేర్చుకోండి. ఇవే కదా అసిమ్ప్టోట్స్. ఇది 0,0. ఇదేంటి? a,0. ఇక్కడ ఎక్కడో b ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇవి జాయిన్ చేయండి, ఇది ఒక ఏ ట్రయాంగిల్ అయిపోయిందిరా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. అండ్
ఇది ప్యారలల్ గా ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ బి ఆల్రెడీ ఉంది మనకి, ఇది బి కాకుండా పి అనుకుందాం, ఇది ఏమనుకుందాం, పి అనుకుందాం. ఇక్కడ బి ఆల్రెడీ ఏంటి మనకు తెలుసుగా, 0, బి, అంటే ఈ డిస్టెన్స్ బి కదా, ఈ డిస్టెన్స్ ఏ కదా. ఎనీ డౌట్స్? అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. దిస్ ఈస్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ నుంచి ఏకి ఆల్రెడీ వి నో ద డిస్టెన్స్ ఇస్ స్మాల్ ఏ, అండ్ ఇక్కడ నుంచి బికి వి నో స్మాల్ బి. బట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాము ఈక్వల్ గా ఉండేలాగా. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏం కాబట్టి ఇది కూడా స్మాల్ బి, ఈ డిస్టెన్స్ స్మాల్ కాబట్టి ఇది కూడా స్మాల్ ఏ. ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాడు అడిగేది ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ అడుగుతున్నాడు. అంటే ఇది అడుగుతున్నాడు వాడు, ఈ యాంగిల్ అడుగుతున్నాడు, అసిమ్ప్టోట్స్ కి యాంగిల్ అడుగుతున్నాడు. నేనేం చేస్తున్నా అంటే ఇది టీటా అనుకుంటున్నా. ఇది చిన్నది ఏంటి సార్, ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కి అసిమ్ప్టోట్ కి మధ్యలో యాంగిల్ టీటా తీసుకుంటున్నాను నేను. సో లిజన్, సొల్యూషన్ లో హైపర్బోలా x² - y² b² = 1, equation number 1, and let theta be angle between asymptote and transverse axis. Okay, and we know a is equal to what, a, 0, b is equal to 0, b, and this length CA is equal to small a, and CB is a small b, but we can write AP also small b కదా, రాసుకోవచ్చా AP also small b. ఇప్పుడు రాస్తున్నాం చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ OAP which is a right angle triangle కాబట్టి బై పైథాగరస్ థీరం లేదా we need angle కాబట్టి tan theta is equal to opposite by adjacent side. Opposite అంటే ఏంటి, b by a. Any doubt? tan theta b by a, the theta ఎంతరా, tan inverse b by a. and angle between asymptotes మనకు కావాలి, అంతేనా. అసిమ్ప్టోట్స్ ఏమైతుందంటే ఇది టీటా అయితే ఇది కూడా టీటానే కదా, ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ 2 theta is equal to, అంటే 2 times of this is equal to 2 times of tan inverse b by a. What is the angle between asymptotes? 2 tan inverse b by a. And now eccentricity లో చూపించమన్నాడు కదా, we know ఈ ఫార్ములా √a² plus b² by what, a². Now what is e²? a² plus b² by a², root cancel. Now e² is equal to this by this రాయండి, a² by a² అంటే 1 plus b² by a², which is equal to 1 plus b by a అంటే ఎంత, tan theta. సో b² by a² అంటే tan square theta, 1 plus tan square theta అంటే secant square theta. సో e² ఎంత వచ్చింది, secant square theta. e ఎంత అవుతుంది, secant theta. Then what is theta? Secant inverse e. What is angle between asymptotes 2 theta? 2 secant inverse e. Angle between asymptotes. First proof, second proof. రెండు ప్రూఫ్లు అయిపోయినాయా. సో ఇది యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ కనుక్కోవడానికి ఫార్ములా, నథింగ్ బట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారు వాడు, సో దీని మీద ఒక క్వశ్చన్ చేద్దాం చూడండి. మనము చెప్పరా క్వశ్చన్ నెంబర్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ది, ఫస్ట్ రోమన్ లో లాస్ట్ క్వశ్చన్ చెప్పు. 15th క్వశ్చన్ రా. ఇఫ్ యాంగిల్ బిట్వీన్ అసిమ్ప్టోట్స్ ఈస్ 30 degrees దెన్ ఎసెంట్రిసిటీ ఎంత. ఎసెంట్రిసిటీకి అసిమ్ప్టోట్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి, ఫార్ములా అక్కడ. ఎసెంట్రిసిటీకి అసిమ్ప్టోట్స్ కి ఉన్న ఫార్ములా ఏంటి, రిలేషన్ ఫార్ములా ఏంటి, ఎంతరా, ఎసెంట్రిసిటీకి రా, యాంగిల్ కి ఎసెంట్రిసిటీకి ఫార్ములా 2 secant inverse e. సొల్యూషన్, angle between asymptotes is how much given, 30 degrees. Angle between asymptotes అంటే theta 2 theta 2 theta. కానీ 2 theta కి ఫార్ములా ఏముంది, 2 secant inverse e. సో 2 secant inverse e is equal to ఎంత, 30 degrees, 2 15 జా. సో secant inverse ఎంత,
15. Secant inverse ఎంత 15. E is equal to ఎంత secant 15. Secant 15 వాల్యూ ఎంత మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం నేను ఏం చేయలేను. దట్ E is equal to √6 minus √2. What is the answer? √6 minus √2. Yeah, see question. Find the hyperbola whose asymptotes are and also passing through. Already మీకు చెప్పా, రిలేషన్ బిట్వీన్ asymptotes in the hyperbola, conjugate hyperbola only constant different గా ఉంటుంది. సో ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే. ఒక లైన్ ఏమో x + 2y + 3 = 0 అండ్ ఇంకో లైన్ ఏమో 3x + 4y + 5 = 0. హైపర్బోలా హూజ్ అసిమ్ప్టోట్స్ ఆర్, అసిమ్ప్టోట్స్ ఇవి ఇచ్చాడు, హైపర్బోలా అడుగుతున్నాడు. యాక్చువల్గా ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే వచ్చేది మనకు పెయిర్ ఆఫ్ అసిమ్ప్టోట్స్, అంటే ఇది వస్తుంది, ఇది వస్తుంది. మనకు కావాల్సింది ఇది. దీనికి డిఫరెన్స్ ఏముంది? కాన్స్టాంట్ ఒకటే ఉంది. కాబట్టి మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఆర్ ఏమిచ్చాడు వీడు, asymptotes. Therefore hyperbola is simply x plus 2y plus 3 into 3x plus 4y plus 5 plus k is equal to 0. y plus k are constant different గా ఉంది మనకు, లేదంటే ఈక్వల్ టు k ఏదైనా రాయొచ్చు. నౌ దీని నుంచి is passing through, what is the point? 1, -1. 1, -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 plus 2 into -1 plus 3, 3 into 1 plus 4 into -1 plus 5 plus k is equal to 0. This is what? 1 minus 2 plus 3 into 3 plus minus 4 plus 5 plus k is equal to 0. 4 row 2 both the 2 into 8 లో 4 both the 4 plus k is equal to 0. Therefore k is equal to ఎంత? -8. ఈ -8 ని ఇక్కడ రాయండి రా. సో దేర్ ఫోర్ ఏమైతుంది ఇప్పుడు, x ప్లస్ 2y plus 3 into 3x plus 4y plus 5 plus -8 is equal to 0. సార్ ఇది ఎట్లా హైపర్బోలా అయిద్దంటే దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో చేస్తున్నా చూడండి, అది కూడా అయిపోతుంది ఒక పని. ఇక్కడ చేస్తున్నా చూడండి, x into 3x ఎంత 3x square, x into 4y 4xy, x into 5 5x, 2y into 3x 6xy, 2y into 4y 2 4 जा 8y square, 2y into 5 2 5 जा 10y, then 3 3 जा 9x, 3 4 जा 12y, 3 5 जा 15 -8 is equal to 0. ఇప్పుడు సింప్లిఫై చేయండి, హైపర్బోలా రాదా. సో ఎక్స్ స్క్వేర్ ఒక్కటే ఉందిరా, 3x స్క్వేర్. తర్వాత xy టర్మ్స్ రెండు ఉన్నాయి, 4xy 6xy ఎంత 10xy, 10xy. తర్వాత y స్క్వేర్ టర్మ్స్ ఒకటే ఉంది, 8y స్క్వేర్. తర్వాత x టర్మ్ 5x ఓన్లీ 5x, 9x 5 + 9 ఎంత మొత్తం 14x. y టర్మ్స్ ఎంత ఉన్నాయి 12y, 10y ఎంత మొత్తం 22y. కాన్స్టెంట్ ఎక్కడ ఓన్లీ -8 ఒకటి 15, అంటే ఎంత వస్తుందా 15 లో 8 తీసేస్తే +7 is equal to 0. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా హూజ్ అసిమ్ప్టోట్స్ ఇస్తే హైపర్బోలా కనుక్కోవడానికి. ఓకేనా. నెక్స్ట్ సి, prove that the product of the perpendicular distances from a point on the hyperbola to its asymptotes అంటే ఒకసారి డయాగ్రామ్ రఫ్ గా చూడండి. ఇది హైపర్బోలా, ఇవి రెండు ఏంటి అసిమ్ప్టోట్స్. ప్రూవ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ హైపర్బోలా అని అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. ఎనీ పాయింట్ అంటే మనకు తెలియదు కాబట్టి పారామెట్రిక్ పాయింట్ తీసుకున్నాం. ఈ పాయింట్ నుంచి రెండు అసిమ్ప్టోట్స్ లకి, దీనికి అండ్ దీనికి ఏం కనుక్కోవాలంట, perpendicular distances from any point on the hyperbola to its asymptotes. వాటిని ఏం చేయాలంట, ప్రొడక్ట్ చేయాలంట. అప్పుడు ఆన్సర్ ఏం రావాలంట, కాన్స్టెంట్ రావాలంట. అంటే ముందు మనకి ఏం తెలియాలి అంటే అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్ తెలియాలి. తెలుసు మనకి అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్స్ ఏంటిరా,
s equal to 0, first hyperbola. Let asymptotes x by a plus y by b is equal to 0 and x by a minus y by b is equal to 0. ఇవి రెండు asymptotes. Let this is equation number 2, this is equation number 3. And the point, let p of theta, which is nothing but a, secant theta b, tan theta b, any point on hyperbola. ఏదైనా పాయింట్ తీసుకున్నాడుగా, ఈ పాయింట్ నుంచి ఈ రెండింటికి డిస్టెన్స్ కనుక్కొని మల్టిప్లై చేయండి, అయిపోతుంది ఆన్సర్. నౌ d1 d2 are perpendicular distances from p of theta to equation number 2 and equation number 3 respectively. d1 అంటే ఈ p of theta నుంచి దీనికి డిస్టెన్స్ 2 కి, d2 అంటే దీని నుంచి దీనికి డిస్టెన్స్. దేర్ఫోర్ d1 కనుక్కుంటున్నా. ఫార్ములా ఏంటి? మాడ్ ఆఫ్ ax1 plus by1 plus c by root over a square plus b square కదా. x1 ప్లస్ లో ఇది రాయాలరా, a secant theta by what? a plus b tan theta by what? b by root over a square plus b square. a square అంటే 1 by a square, b square అంటే 1 by b square. అండ్ d2 ఏమైతుంది? దీనికి అవుతుంది, అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే తేడా. a secant theta by a plus b, ఎందుకు ఇది ప్లస్? ఇది మైనస్, రైట్. b tan theta by b, my root over సేమ్ కదా కోఎఫిషియన్స్, 1 by a square plus 1 by b square. ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం. ఈ రెండు క్యాన్సిల్. మిగిలింది న్యూమరేటర్ లో అంటే మోడ్ ఆఫ్ secant theta plus tan theta, secant theta plus tan theta by ఇది సేమ్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ 1 by a square plus 1 by b square. దీన్ని మనం ఎల్సిఎం చేస్తే b square plus a square by a square b square, ఓకేనా. అండ్ ఇక్కడ కూడా d2 సేమ్ వస్తుందిరా, secant theta minus tan theta by సేమ్ ఎల్సిఎం చేస్తున్నాం, b square plus a square by what? a square b square. కానీ ఈ రెండింటిని ఏం చేయమంటాడు వాడు? సో నౌ d1 into d2 చేస్తే న్యూమరేటర్స్ మల్టిప్లై అయితే డినామినేటర్స్ మల్టిప్లై అయితే. న్యూమరేటర్ ఎలా మల్టిప్లై అయితే? మోడ్లో secant theta plus tan theta into secant theta minus tan theta by this is both are same quantity with root కాబట్టి రెండు రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. లేదంటే రాయండి ఒకసారి, రూట్ ఓవర్ a square plus b square by a square b square into root over a square plus b square by a square b square. రెండు రూట్లు ఏమైతే క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే సేమ్ క్వాంటిటీ ఉన్నప్పుడు. రూట్ ఏంటి రూట్ బి అంటే క్యాన్సిల్ కాదు, మళ్ళీ రూట్ ఏంటి రూట్ అయితేనే క్యాన్సిల్ అవుతాయి. సో ఇప్పుడు a ప్లస్ బి అంటే a మైనస్ బి ఎంత? a స్క్వేర్ secant స్క్వేర్ theta మైనస్ b స్క్వేర్ tan స్క్వేర్ theta బై రూట్ క్యాన్సిల్ కాబట్టి ఓన్లీ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ b స్క్వేర్. సో వాట్ అబౌట్ న్యూమరేటర్ వాల్యూ? 1, ఎందుకంటే ఐడెంటిటీ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 1, secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ 1, cosecant స్క్వేర్ మైనస్ cot స్క్వేర్ 1 which is equal to 1 by a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై వాట్? a స్క్వేర్ b స్క్వేర్. ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ, which is a స్క్వేర్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఏ కాన్స్టాంట్. ప్రూవ్ చేయమన్నట్టుగా అర్థమైందా ఎలా చేసామో? ఇక్కడ క్వశ్చన్ ఉంది దీనికి రిలేటెడ్ రా ఇది. Find the product of the perpendicular lengths from a point on the ellipse to the from a point on the hyperbola to its asymptotes అన్నాడు. అంటే ఇదే కదా ఫార్ములా. సో ఇక్కడ హైపర్బోలా ఏమి ఇచ్చాడు? x స్క్వేర్ బై 16 మైనస్ y స్క్వేర్ బై 9 ఇస్ ఈక్వల్ టు 1, వేర్ a స్క్వేర్ అంటే 16, b స్క్వేర్ అంటే 9. The product of perpendicular distances from any point on the hyperbola 1 to its asymptotes is ఏంటి ఫార్ములా? a square b square by a square plus b square, which is a square b square 16 plus 9, which is equal to 144 by 25. Understand? Now the last question for this hyperbola. The lines meets the hyperbola. The lines, sorry for the disturbance.
మీట్స్ ద హైపర్బోలా దెన్ వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ. చాలా ఈజీ క్వశ్చన్ రా ఇదైతే, 2 మార్కుల క్వశ్చన్. వాట్ ఆర్ ద లైన్స్ గివెన్? ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ వన్? జస్ట్ 1 into 2 చేయండి, మీకు హైపర్బోలా వస్తుంది. 3x minus 4y into 3x plus 4y. RHS ఎంత? 12 into 12. A plus b into a minus b, a square అంటే 3. ఓకే, స్టార్ట్ అయిందా? సో a plus b into a minus b, a square అంటే 9x square minus b square అంటే 16y square is equal to 12 12 ja 144. Now divide by 144. 9x square by 144 minus 16y square by 144 is equal to ఎంత? 1. 9 16 ja 16 9 ja. So remaining answer ఎంత? x square by 16 minus y square by 9 is equal to 1. This is the hyperbola. What అడిగేది? Eccentricity. So a square ఎంత? b square ఎంత? 9. So eccentricity formula a square plus b square by a square, which is equal to root over a square. 16 plus 9 by 16. 25 by 9 root. That is what? 5 by 3. Okay. All the best. 5 by 3 है 5 by 4. Correct. All the best for your coordinate geometry. So దీంతో మనం కోఆర్డినేట్ జామెట్రీ అయిపోయినట్టే. 25 by 16 కదా, which is equal to 5 by 4. సో ఇది మన కోఆర్డినేట్ జామెట్రీ, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అండ్ ఆల్సో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. టోటల్ గా ఐ థింక్ 56 మార్క్స్ అయిపోయినట్టు. ఓకే, నెక్స్ట్ విల్ స్టార్ట్ టుమారో మ్యాథ్స్ 2A. అందులో ఇంకొక 2-3 చాప్టర్లు చెప్పేసుకొని మళ్ళీ ఇంటిగ్రేషన్కి వద్దాం, లేదంటే ఇంటిగ్రేషన్ చెప్పేసి అని అటు వెళ్దాం. ఓకే, బట్ ఎట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ క్లాస్ ఆన్ మండే, ఐదర్ A or B. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. ప్రతి క్వశ్చన్ రాసుకోండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడకుండా చేయండి. ప్రతి చాప్టర్ని 1 by 1 వీడియో వింటూ సాల్వ్ చేస్తే టెల్లింగ్ యూ ఆల్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు గెట్ 97 మార్క్స్. థ్యాంక్ యూ.